హాయ్ అండి. పిల్లలకి ఒకటే రెసిపీ చేస్తే బాగుండదు కదా. ఈరోజు సండే కాబట్టి ఆలుగడ్డ రైస్ చేస్తున్నాను. చూడండి, ఇలా చక్కగా ఆలుగడ్డలు వేసుకోవాలి. కొద్దిగంత ఆయిల్ వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను. ముందుగా కొద్దిగంత జీలకర్ర వేసుకున్నాను. 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాతనండి చూడండి, ఇలా ఒక 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను. చూడండి, ముందు వేయలేను. వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. కొద్దిగంత పుదీనా వేసుకున్నాను, కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగంత వేసుకున్నాను. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత చూద్దాము. ఇలా సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకొని టమాటా మొత్తం మెత్తగా అయిపోతుంది. అండ్ ఆలుగడ్డ కూడా కొంచెం మెత్తబడాలంటే సాల్ట్ రైస్కి సరిపడా ఇప్పుడే వేసుకున్నామంటే ఆలుగడ్డ తొందరగా కుక్ అవుతుందండి. చూడండి, దీనికి కొద్దిగా సరిపడా నీళ్ళు వేసుకున్నాను. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆలుగడ్డ ఉడికి ఎంత అయిపోతుందో చూసుకొని ఇప్పుడే వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగంత మసాలానండి, ఇది బిర్యానీ మసాలా అంటారు, కొద్దిగంత లైట్గా వేసుకున్నాను నేను. లైట్గా మసాలా వేసుకొని చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలండి. కలిసేటట్టు ఆలుగడ్డ ఫ్లేవర్కి మొత్తం కలిసేటట్టు కలుపుకొని చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఒక విజిల్ వచ్చే వరకు మనము పెట్టుకున్నాము. విజిల్ అయిపోయిందండి. ఒక 2 విజిల్ల వరకు నేను పెట్టాను. మనకు కుక్కర్ కరెక్ట్ ఉన్నదంటే ఒక విజిల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఆలుగడ్డ మొత్తం రైస్ మొత్తం ఇందులో వేసుకొని వేడి రైస్లో మొత్తం వేసుకొని జస్ట్ మిక్స్ చేయడమే. మనము సేమ్ దమ్ బిర్యానీ చేసినట్టు కూడా చేయొచ్చు, అప్పుడే వేసుకొని కూడా చేయొచ్చు. కానీ అప్పటికప్పటికి పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆగరు కాబట్టి ఇలా కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. టేస్టీ ఆలుగడ్డ బిర్యానీ రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకేనా. మళ్ళీ మరొక వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టాటా. చూడండి, మా పిల్లలు కూడా ఎలా తింటున్నారో, కొంచెము తింటున్నారు. వాళ్ళు ఇంకో పెద్ద పాపనేమో కొంచెం ఇసుకిస్తుంది.